హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే పాత కాలపులో వండే కర్రీ చేస్తున్నాను. అదే రొయ్యల కూర చేస్తున్నాను. గ్రేవీతో ఉంటుంది. అలాగే ఎలా చేయాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను రొయ్యలు తీసుకుని ముందుగానే తొక్కవలసేసి వేడి నీళ్ళు లైట్గా పసుపు సాల్ట్ వేసి వేడి నీళ్ళు వేసి పెట్టాను. అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టాను. పచ్చిమిరకాయలు కూడా 2 టమాటీలు తీసుకున్నాను. చింతపండు తగినంత, కొత్తిమీర కరివేపాకు కూడా తీసుకున్నాను. అలాగే నేను గిన్నె తీసుకున్నాను. ఒక గిన్నె, మనం దాకైనా గిన్నె అయినా ఒకటి తీసుకోవాలి. ఇలాంటిది కొంచెం లోతుకున్నది. అందులో ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసాను. ఇది తొరుపు కూర అంటారు, తొరుపు పెట్టుకునే కూర అంటే అప్పుడు పాతకాలపుల వాళ్ళు. అలాగే రొయ్యలు కూడా వేస్తున్నాను. టమాటీలు వేసాను, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్ వేస్తున్నాను, పసుపు తగినంత సాల్ట్, లైట్గా పసుపు వేసుకోవాలి. అలాగే కారం 2 స్పూన్లు కారం వేస్తున్నాను. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూనుడు, ఆయిల్ కొంచెం ఎక్కువగా, మన కర్రీలో కన్నా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మొత్తం ఇదంతా తొరిపేసుకోవాలి. ఇలాగా పైకి కిందకి దాకలోనే మొత్తం ఇలాగ అనుకోవాలి. కర్రీ అంతా, కూర అంతా కలిసేలాగా ఇలా వండుకున్నప్పుడు చాలా టేస్ట్ వస్తుంది కర్రీ అన్నది. తర్వాత నీళ్ళు వేస్తున్నాను. చూస్తున్నాను సరిపోయే లేవన్నది వాటర్ అన్నది. వాటర్ సరిపోయింది. మనం ఎక్కువ వేసుకోకూడదు. నేను ఆల్రెడీ రొయ్యలు కూడా నేను ముందుగానే బాయిల్ చేసి పక్కన పెట్టాను కదా, పసుపు సాల్ట్ వేసి తొక్క తీసేసి పక్కన పెట్టాను కదా, అందుకని ఇలాగా నేను స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేశాను. మంట పెట్టాను. స్టవ్ వెలిగించి ఫుల్గా పెట్టాను హైలో. కొంచెం ఉడికిపోయిన తర్వాత చింతపండు పులుపు నేను పిసికేసి తుక్కు తీసేసి వేస్తున్నాను. సాల్ట్ సరిపోలేదు, మళ్ళీ సాల్ట్ వేసాను. ఇప్పుడు నేను ప్లేట్ పెట్టేసి మంట ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మధ్య రకంగా పెట్టుకోవాలి. హైలో కాకుండా తక్కువ కాకుండా పెట్టాను నేను. అలాగే ఒకసారి ట్రై చేయండి. ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అన్నది. ఒకసారి చూస్తున్నాను. ఆయిల్ చూడండి ఇలా పైకి వచ్చేయాలి ఆయిల్ అన్నది. మళ్ళీ నేను ప్లేట్ పెట్టేశాను. పెట్టిన తర్వాత తీసాను.
అయిపోయిన తర్వాత వేరే గిన్నెలో తీసి మీకు చూపిస్తున్నాను. గ్రేవీతో రొయ్యల కర్రీ పాతకాలపు పద్ధతిలో చేశాను నేను. తొరుపు పెట్టుకున్న కూర ఇది. చాలా టేస్ట్గా ఉంటుంది.